ఓం గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ నమస్సుమాంజలులు. మనము పూజల సందర్భంలోనూ పితృదేవతల తర్పణాలు, శ్రాద్ధ విధులలో, ఇంకా అనేక సందర్భములలో ఆచమనం చేస్తూ ఉంటాం. అసలు ఈ ఆచమనం అంటే ఏమిటి? ఈ ఆచమనం ఏ ఏ సందర్భంలో చేయాలి? ఆచమనం అసలు ఎన్ని విధాలు? ఆచమనం చేసే విధానం ఏమిటి? ఈ విషయాలన్నీ పురాణములు, ధర్మశాస్త్రములు, నిబంధన గ్రంథములు అంటే పురాణముల నుండి, ధర్మశాస్త్రముల నుండి ఆ విషయానికి సంబంధించినవన్నీ సేకరించి ఒక చోటికి తీసుకువచ్చి తయారు చేసిన గ్రంథాలు. ఈ నిబంధన గ్రంథముల నుండి గ్రహించి మీకు అందచేస్తున్నాను. ఆచమనం అంటే ఏమిటి? ఆచమ్యతే ఉదకం అత్రేతి ఆచమనం. దీని యందు ఉదకము అంటే నీరు పానము చేయబడుతుంది. ఉపస్పృశ్యతే అంగాన్యత్రేతి ఉపస్పర్శ. దీని యందు అంగములు అంటే శరీరములోని వివిధ అవయవములు స్పృశించబడుతాయి. ఆచమనంలో ఎడమ చేతితో ఉద్ధరణతో నీటిని తీసుకొని కుడి అరచేతిలో పోసుకొని 3 సార్లు చప్పుడు లేకుండా తాగుతాం. ఆచమనం అంటే కేవలం ఉద్ధరణ నీళ్లు చేతిలో పోసుకొని త్రాగటం మాత్రం కాదు, మంత్రపూత జలంతో శరీరాన్ని స్పృశించటం. సంధ్యావందనం, పూజా విధానములలో, శ్రాద్ధ కర్మములందు మాత్రమే ఆచమనం చేస్తారని చాలామంది అనుకుంటారు. ఉదయము లేచినప్పటి నుంచి అనేక సందర్భాలలో ఆచమనం చేయాలని శాస్త్రములు చెప్తున్నాయి. మూత్ర పురీష ఉత్సర్జనముల తరువాత, స్నానమునకు ముందు, స్నానము చేసిన తరువాత, వస్త్రములు ధరించునప్పుడు, సంధ్యావందనంలో, భోజనమునకు ముందు, వేదాధ్యయనమునకు ముందు, తుమ్మినప్పుడు, ఉమ్మినప్పుడు, నిద్ర నుండి లేచినప్పుడు, కన్నీరు రక్తము కారినప్పుడు, ఆవలింత వచ్చినప్పుడు, ఇంకా అనేక సందర్భాలలో ఆచమనం చేయాలని శాస్త్రములు చెప్తున్నాయి. శ్రీ మాడపాటి వెంకటేశ్వరరావు గారు 1907లో సంధ్యా మంత్రార్థ బోధిని అనే పుస్తకం రచించారు. అందులో ఆచమనాన్ని అంతరంగ పవిత్రీకరణగా వర్ణించారు. ఆచమనం ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకొనుటయే కాక బ్రహ్మ మొదలు తృణము వరకు గల సమస్తమును పరితృప్తి చేయుతున్నామని వ్యాఘ్రపాద మహర్షి చెప్పారు. ఆచమనం చేయకుండా చేసే కర్మలన్నీ వ్యర్థములే. నీటితో చేతులు కాళ్ళు కడుక్కొని, శిఖను ముడివేసుకొని, యజ్ఞోపవీతమును సవ్యముగా వేసుకొని, సవ్యము అంటే ఎడమ భుజము నుంచి వేసుకోవటం, మనస్సు, వాక్కు, కాయములను వశములో ఉంచుకొని కూర్చుని ఆచమనం చేయాలి. చేతులను 2 మోకాళ్లకు మధ్యన ఉంచి ఆచమనం చేయాలి. దైవ కార్యాలలో ఈశాన్యము లేక తూర్పు లేక ఉత్తరముఖముగా కూర్చుని ఆచమనం చేయాలి. పితృకార్యములలో దక్షిణముఖముగా కూర్చుని ఆచమనం చేయాలి. పశ్చిమ ముఖముగా కూర్చుని ఆచమనం చేయకూడదు. దక్షిణ దిశ, పడమర దిశగా కూర్చుని ఆచమనం చేసినట్లయితే క్రమముగా స్నానము, ఆచమనము చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. బ్రాహ్మణులు హృదయము వరకు చేరిన నీటి చేత శుద్ధి నొందుతారు. అనగా బ్రాహ్మణులు ఆచమనం చేసిన నీరు హృదయం దాకా వెళ్ళాలి. అంటే 3 సార్లు తీసుకుంటాం కదా, మొదటిసారి తీసుకున్న నీరు గొంతులో నుంచి హృదయం దాకా వెళ్ళిన తరువాత 2వసారి తీసుకోవాలి. అలాగే ఆ 2వసారి కూడా ఆ నీరు గొంతు నుండి హృదయం దాకా చేరిన తరువాత 3వసారి తీసుకోవాలి. క్షత్రియులు కంఠము వరకు, వైశ్యులు తాలు అంటే దౌడల వరకు, శూద్రులు, స్త్రీలు, అనుపనీతులు నాలుక వరకు చేరునట్లుగా తీసుకోవాలి. ఆచమనం చేసే నీరు స్వచ్ఛమైనదిగా ఉండాలి. స్వచ్ఛమైనది అంటే ఏమిటి? వాపి, కూప, తటాకములలోని నీరు
రుచి, వాసన, రూపం మారిపోకుండా సహజ స్థితిలో గనక ఉంటే ఆ నీరు స్వచ్ఛమైనది. వేడిగా లేని, ఉప్పగా ఉండు, బుడగలు, నురుగులు లేనిదిగా ఆచమనం చేసే నీరు ఉండాలి. అగ్ని పరిశేచనము చేయగా పాత్రలో మిగిలిన నీటితో ఆచమనం చేయకూడదు. అగ్ని పరిశేచనం అంటే హోమములు చేసేటప్పుడు ఆ అగ్నికి చుట్టూతా నీళ్లు చల్లుతాం. కాబట్టి ఆ గ్లాసులో ఉన్న నీటితో అగ్ని చుట్టూతా నీళ్లు చల్లుతాం. తరువాత ఆచమనం చేయవలసి వస్తే మిగిలిన నీటిని ఆచమనానికి ఉపయోగించకూడదు. ఒకవేళ చేయవలసి వస్తే ఆ గ్లాసులోని నీటిలో కొంత నీటిని నేలపైన పోసి అప్పుడు ఆచమనం చేయవచ్చు. ఆచమనం చేసేటప్పుడు నోటి నుండి ఎటువంటి శబ్దము రాకూడదు. అంటే ఆచమనం చేసేటప్పుడు, అలాగే తీర్థాన్ని మనం తీసుకునేటప్పుడు కొంతమంది జుర్రుకొని తాగుతారు. అంటే అలా మోత వచ్చేటట్టు తాగుతారు. అలా చేయకూడదు. ఆచమనం చేసేటప్పుడు వస్త్రమును తలపై కప్పుకోకూడదు. వ్యర్థ ప్రసంగములు చేయకూడదు. చొక్కా ధరించి ఆచమనం చేయకూడదు. వాహనముపై కూర్చుని ఆచమనం చేయకూడదు. చెప్పులతో ఉండకూడదు. ఆచమనం చేసే నీటిని చేతితో, గోళ్లతో తాకకూడదు. ఆ నీటితో ఆచమనం చేస్తే అది సురాపానంతో సమానము అని మనువు చెప్పాడు. నవ్వుతూ, మాట్లాడుతూ, నిలబడి అటూ ఇటూ చూస్తూ, తల వంచి, వంగి, శిఖముడి వేయకుండా, వస్త్రమును కంఠము చుట్టూ కప్పుకొని, తలపాగా పెట్టుకొని, తొందరగా యజ్ఞోపవీతం లేకుండా కాళ్లను చాపి, నడుముకు వస్త్రాన్ని కట్టి, కుడి చేయిని మోకాళ్లకు బయట ఉంచి శబ్దము చేస్తూ ఆచమనం చేయకూడదు. కుంభము మొదలగు వానిలో ఉన్న నీటిని చేతితో అటూ ఇటూ కదిలించినచో ఆ నీటిని ఆచమనం చేయకూడదు. ఒక చేతితో తెచ్చిన నీటిని ఆచమనం చేయకూడదు. అంటే మనం పూజ చేయటానికి పీట మీద కూర్చున్నాం, గ్లాసు నీళ్లు తెచ్చుకోలేదు, ఆచమనం చేయాలి. ఎట్లా? అక్కడ ఉన్న వారికి ఎవరికో చెప్తాం, ఓ గ్లాసుడు నీళ్లు తీసుకురండి అని. ఆ తీసుకువచ్చేవాళ్ళు నీటితో ఉన్న గ్లాసుని ఒక చేతితో పట్టుకుని తీసుకురాకూడదు, రెండు చేతులతో పట్టుకొని తీసుకురావాలి. కాబట్టి ఆ విధంగా ఒక చేతితో తెచ్చిన నీటిని ఆచమనం చేయకూడదు. వర్షపు నీటితో ఆచమనం చేయకూడదు. ఇందాక చెప్పుకున్నాం వేడి నీటితో ఆచమనం చేయకూడదని. అనారోగ్యంగా ఉంటే ఎలా? అనారోగ్యంగా ఉన్నప్పుడు వేడి నీటితో ఆచమనము చేయవచ్చు. భుజముపై ఉత్తరీయము లేకుండా ఆచమనం చేయకూడదు. ముంగాలిపై ఉండి ఆచమనం చేయకూడదు. ఇప్పుడు ఉత్తరీయం అన్నాం, మన దగ్గర ఉత్తరీయం వెంటనే దొరకలేదు. అక్కడ ధోవతి ఉంది, ఆ ధోవతి కింద కట్టుకునేది. కాబట్టి ఆ ధోవతినే మడిచి భుజం మీద ఉత్తరీయంగా వేసుకోకూడదు. క్రింద ధరించవలసిన వస్త్రమును ఉత్తరీయముగా ధరించి ఆచమనం చేయకూడదు. ఆచమనం ఎలా చేయాలి? కుడి చేతిని గోకర్ణాకృతిగా పెట్టి, అంటే ఆవు చెవి వంటి ఆకారం, మాషము మునుగునంతటి జలమును మాత్రము తీసుకొని, మాషము అంటే మినుపగింజ మునుగునంతటి జలాన్ని తీసుకొని ఆచమనం చేయాలి. అయితే ఇక్కడ కొంతమంది పండితులు ఏం చెప్తారంటే, మినుపగింజ మునిగేటువంటి నీరు ఎంత ఉంటుంది? చాలా స్వల్పం. అంత స్వల్పమైన నీటిని మనం ఆచమనం చేస్తే అది గొంతులో నుంచి హృదయం దాకా వెళ్ళాలి కదా. అంత స్వల్పమైన నీరు హృదయం దాకా వెళుతుందా? వెళ్ళదు. కాబట్టి ఇక్కడ పండితులు ఏం చెప్తున్నారంటే, మాషం అంటే ఏమిటో చెప్పారు. హస్తమధ్యగతా రేఖా మాషః ఇత్యభిధీయతే అనే ప్రమాణం ప్రకారం అరచేతులో ఉండే మధ్యరేఖకు మాషం అని పేరు. అది పూర్తిగా మునుగునంత నీరు తీసుకొని ఆ నీటితో ఆచమనం చేయాలి అని కొందరు పండితులు చెప్తూ ఉంటారు. గోకర్ణాకృతిని ఎలా పెట్టాలి? బొటన వ్రేలిని మధ్య వ్రేలి మూలమునకు వంచిపెట్టి, చూపుడు వేలును దాని మీదకి వంచిపెట్టి, తక్కిన వేళ్లను చక్కగా చాచిపెట్టి, వేళ్లకు మధ్య సందులు లేకుండా ఉంచినచో అది గోకర్ణాకృతి వస్తుంది. కుడి చేతిని గోకర్ణాకృతిగా ఉంచి అగ్నితీర్థములో
జలమును ఉంచుకొని బ్రహ్మతీర్థము ద్వారా ఈ మాషమగ్నమగు జలాన్ని పానము చేయాలని శాస్త్ర నిర్ణయం. ఇక్కడ అగ్నితీర్థము బ్రహ్మతీర్థం అని చెప్పుకున్నాం. ఏమిటి ఈ తీర్థాలు? ధర్మశాస్త్రంలో అరచేతిలో 5 తీర్థాలు ఉంటాయని చెప్పబడింది. ఏమిటి 5 తీర్థాలు? దేవతీర్థము, బ్రహ్మతీర్థము, పితృతీర్థము, ఋషితీర్థము, అగ్నితీర్థము. అరచేయి యొక్క మూల భాగమునకు బ్రహ్మతీర్థమని పేరు. 4 వేళ్ల అగ్రభాగానికి దైవతీర్థమని పేరు. బొటనవేలు, చూపుడు వేళ్ల మధ్య భాగానికి పితృతీర్థమని పేరు. చిటికెన వేలు యొక్క మూల భాగానికి ఋషితీర్థమని పేరు. దీనికే ప్రజాపతి తీర్థమని, కాయతీర్థమని కూడా పేర్లు. అరచేయి యొక్క మధ్య భాగాన్ని అగ్నితీర్థము లేక పరమేష్ఠి తీర్థము లేక సౌమిక తీర్థము అని పిలుస్తారు. అగ్నితీర్థములో మాషమగ్నమగు నీటిని తీసుకొని బ్రహ్మతీర్థము ద్వారా హృదయము వరకు చేరున్నట్లు చప్పుడు చేయకుండా ఆ నీటిని త్రాగాలి. 3 మార్లు ఆచమనం చేయటం వలన బ్రహ్మ, విష్ణు, రుద్రులు ప్రసన్నులవుతారు. మొదటిసారి త్రాగిన నీటి వలన ఋగ్వేదము, రెండవసారి త్రాగిన నీటి వలన యజుర్వేదము, మూడవసారి త్రాగిన నీటి వలన సామవేదము ప్రీతి చెందుతాయి. ఆచమనం చేయటానికి నీరును ఎలాంటి పాత్రలలో తీసుకోవాలి? బంగారము, వెండి, రాగి, ఆనపకాయ పాత్ర, శంఖము, మారేడు, దేవదారు పాత్రలు ఆచమన జలపాత్రముగా ఉపయోగించాలి. ఇనుము అంటే స్టీలు, తగరము, సీసము, ఇత్తడి పాత్రలలోని నీటిని ఆచమనం చేయకూడదు. ఆచమనం ఎన్ని విధాలు, ఏ సందర్భంలో ఏ రకమైన ఆచమనం చేయాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. తైత్తిరీయ సంధ్యాభాష్యంలో 3 విధములైన ఆచమనములు చెప్పబడ్డాయి. అవి శ్రౌతము, దాన్నే శృత్యాచమనము అంటారు. స్మార్తము, స్మృత్యాచమనము. మూడవది పౌరాణికము. బ్రహ్మయజ్ఞమునకు అంటే వేద పఠనమునకు ముందుగాను, సంధ్యావందన ప్రారంభము చివరలోను, ముఖ్యంగా గాయత్రి మంత్ర జపానికి ముందు చివర్లలో శ్రౌతాచమనాన్ని చేయాలి. ఇది ఎలా ఉంటుంది అంటే, ఓం తత్సవితుర్వరేణ్యగ్గు స్వాహ అని ఒకసారి నీరు తాగాలి. ఓం భర్గో దేవస్య ధీమహి స్వాహ అని రెండవసారి తాగాలి. ఓం ధియో యో నః ప్రచోదయాత్ స్వాహ అని మూడవసారి తాగాలి. తర్వాత ఆపోహిష్ట మంత్రముల చేత శరీర అవయవములను స్పృశించాలి. ఆపోహిష్టామయో భువః అనే అరచేతులు నీటితో తుడుచుకోవాలి. అలాగే తాన ఊర్జేద ధాతనాతో కూడా అరచేతులు తుడుచుకోవాలి. మహేరణాయ చక్షసే, కుడి చేతి బొటన వ్రేలిని నీటిలో ముంచి ఎడమ నుంచి కుడికి 2 పెదవులను ముందు పై పెదవిని తుడుచుకోవాలి. యోవ శివత మోరసః, ఇప్పుడు క్రింది పెదవిని తుడుచుకోవాలి. తస్య భాజయతేహనః ఉషతేరివ మాతరః, ఈ 2 మంత్రములు చెప్పుతూ దర్భలతో గాని లేదా కుడి చేతి వ్రేళ్లతో శిరస్సు పైన నీరు చల్లుకోవాలి. తస్మా అరంగమామవః, కుడి చేతితో ఎడమ చేతిని నీటితో ప్రోక్షించుకోవాలి. యక్షయాయ జన్వధ, 2 పాదముల మీద నీరు ప్రోక్షించుకోవాలి. ఆపో జనయథాచనః, శిరస్సు పైన తలపైన నీటిని చల్లుకోవాలి. ఓం భూః, కుడి చేతి వ్రేళ్లను ముడిచి మొదళ్లతో గడ్డమును స్పృశించాలి. ఓం భువః, అంగుష్టము అంటే బొటనవేలు, చూపుడు వేళ్లతో ఎడమ ముక్కు పుటమును తాకాలి. ఓం సువః, బొటనవేలు, చూపుడు వేళ్లతో కుడి ముక్కు పుటమును తాకాలి. ఓం మహః, బొటనవేలు, ఉంగరపు వేలుతో ఎడమ కన్నును తాకాలి. ఓం జనః, బొటనవేలు, ఉంగరపు వేలుతో కుడి కన్నును తాకాలి. ఓం తపః, అలాగే బొటనవేలు, ఉంగరపు వేలుతో ఎడమ చెవిని. ఓం సత్యం, బొటనవేలు, ఉంగరపు వేలుతో కుడి చెవిని తాకాలి. తత్సవితుర్వరేణ్యం, అంగుష్టము కనిష్టలతో, బొటనవేలు, చిటికెన వేలతో నాభిని తాకాలి.
భర్గో దేవస్య ధీమహి, కుడి చేతితో హృదయమును తాకాలి. ధియో యో నః ప్రచోదయాత్, కుడి చేతి వ్రేళ్లతో శిరమును తాకాలి. ఓమా పోజ్యోతిరసోమృతం, ముకుళ హస్తముతో కుడి భుజమును తాకాలి. ఓం బ్రహ్మ భూర్భువస్సు వరోం, అలాగే ముకుళ హస్తముతో ఎడమ భుజమును తాకాలి. ఇది శ్రౌతాచమనము. దీన్నే శృత్యాచమనం అని కూడా అంటారు. దీన్ని ముఖ్యంగా శ్రౌత కర్మలలోను, అదేవిధంగా గాయత్రి మంత్ర జపానికి ముందు తరువాత ఈ శ్రౌతాచమనం చేస్తారు. స్మృత్యాచమనము, దీన్నే స్మార్తాచమనము అంటారు. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఓగుం స్వాహ అని కుడి చేతిలో నీరు పోసుకొని ఒకసారి తాగాలి. ఆ నీరు గొంతులోనికి దిగి హృదయ స్థానాన్ని చేరిన తర్వాతనే మళ్ళీ రెండవసారి ఆచమనం చేయాలి. మళ్ళీ ఓగుం స్వాహ అని మళ్ళీ రెండవసారి తీసుకోవాలి. అలాగే మళ్ళీ మూడవసారి ఓగుం స్వాహ అని మళ్ళీ ఆచమనం చేయాలి. ఈ విధంగా 3 సార్లు చేయాలి. త్రిరోష్ఠౌ పరిమృజేత్, కుడి చేతి యొక్క బొటన వేలుతో పెదవులను 3 సార్లు తుడుచుకోవాలి. 2 సార్లు అని కొందరు చెప్తూ ఉంటారు. ఏదైనా కానీ 3 సార్లు కానీ లేక 2 సార్లు కానీ తుడుచుకోవాలి. సకృదుపస్పృశేత్, మళ్ళీ మధ్యమ అనామికలతో, మధ్యవేలు ఉంగరపు వేలుతో పెదవులను మళ్ళీ ఒకసారి తుడుచుకోవాలి. దక్షిణేన పాణినా సవ్యం ప్రోక్ష్య పాదౌ శిరస్య, కుడి చేతితో ఎడమ అరచేతి పైన 2 పాదముల మీద శిరము పైన నీళ్లు చల్లుకోవాలి. ఇంద్రియాన్యుపస్పృశేత్ చక్షుషి నాసికే శ్రోత్రే చ, బొటనవేలు చూపుడు వేలతో నేత్రములను అంటే కళ్ళను, బొటనవేలు ఉంగరపు వేలుతో 2 ముక్కు రంధ్రములను, బొటనవేలు చిటికెన వేలుతో 2 చెవులను స్పృశించాలి. అథాప ఉపస్పృశేత్, తర్వాత అరచేతులను ముందు వెనక భాగాలలో తుడుచుకోవాలి. ఈ ఆచమనాన్ని సంధ్యావందన ప్రారంభంలో, పురాణ ఆచమనమునకు పిదప మరియు మధ్య మధ్యన చేయవలసి ఉంటుంది. ఇంకా 3వది పురాణ ఆచమనము. సాధారణంగా అన్ని సందర్భాల్లో ఎక్కువగా ఈ పురాణ ఆచమనాన్నే చేయిస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఈ పురాణ ఆచమనాన్ని ఎలా చేయాలో తెలుసుకుంటే చాలు. శృత్యాచమనము, స్మార్తాచమనము, ఆ 2 ఆచమనాలు అందరూ చేసేవి కావు. కాబట్టి తెలుసుకునేందుకు మాత్రమే వాటిని వివరించటం జరిగింది. పురాణ ఆచమనాన్నే అందరూ చేస్తాం కాబట్టి దీన్ని శ్రద్ధగా విని చూసి ఆ ప్రకారంగా ఆచమనం చేయటాన్ని నేర్చుకోండి. ఇది పురాణాచమనము కేశవాది నామములతో చేయబడుతుంది. ఓం కేశవాయ స్వాహ, మొదటిసారి అంటే అరచేతిలో ఆ అగ్నితీర్థంలో నీరు పోసుకొని కేశవాయ స్వాహ అని చెప్పిన తర్వాత తీసుకోవాలి. కేశవాయ స్వాహ చెప్పకముందే గబగబా తాగేయకూడదు. స్వాహ అని చెప్పిన తర్వాతనే ఆ నీటిని పుచ్చుకోవాలి. ఓం కేశవాయ స్వాహ అని నీటిని తాగాలి. మళ్ళీ రెండవసారి అరచేతి మధ్యలో నీళ్లు పోసుకొని ఓం నారాయణాయ స్వాహ, ఇప్పుడు రెండవసారి ఆ నీటిని తాగాలి. ఆ నీరు గొంతు ద్వారా హృదయానికి చేరిన తరువాత మూడవసారి మళ్ళీ తీసుకోవాలి. ఓం మాధవాయ స్వాహ అంటే అరచేతిలో నీరు పోసుకుని మాధవాయ స్వాహ అని చెప్పిన తర్వాత ఆ నీటిని తాకాలి. ఓం గోవిందాయ నమః, ఆ అరచేతులు కడుక్కోవాలి. విష్ణవే నమః, అరచేతులు కడుక్కోవాలి. అంటే గోవిందాయ నమః, విష్ణవే నమః 2 మంత్రాలతో అరచేతులు కడుక్కోవాలి. ఓం మధుసూదనాయ నమః, బొటనవేలుతో పై పెదవిని తుడుచుకోవాలి. ఓం త్రివిక్రమాయ నమః, బొటనవేలితో క్రింది పెదవిని తుడుచుకోవాలి. ఓం వామనాయ నమః, శిరస్సును 2 సార్లు నీళ్లు చల్లుకోవాలి. అలాగే శ్రీధరాయ నమః కూడా శిరస్సు పైన 2 సార్లు నీళ్లు చల్లుకోవాలి. ఓం హృషికేశాయ నమః, ఎడమ చేతి పైన నీళ్లు చల్లుకోవాలి. ఓం పద్మనాభాయ నమః, 2 పాదముల మీద నీరు చల్లుకోవాలి. ఓం దామోదరాయ నమః, మళ్ళీ శిరస్సు పైన నీళ్లు చల్లుకోవాలి. ఓం సంకర్షణాయ నమః,
చేతి వేళ్లను గిన్నెలాగా చేసి ఆ వేళ్ల మూలములతో గడ్డమును తాకాలి. వాసుదేవాయ నమః బొటనవేలు చూపుడు వేళ్లతో ఎడమ ముక్కును తాకాలి. ఓం ప్రద్యుమ్నాయ నమః బొటనవేలు చూపుడు వేళ్లతో కుడి ముక్కును తాకాలి. ఓం అనిరుద్ధాయ నమః బొటనవేలు ఉంగరపు వేలును కలిపి ఆ 2 వేళ్లతో ఎడమ కంటిని తాకాలి. ఓం పురుషోత్తమాయ నమః బొటనవేలు ఉంగరపు వేలతో ఎడమ కంటిని తాకాలి. ఓం అధోక్షజాయ నమః బొటనవేలు ఉంగరపు వేలతో ఎడమ చెవిని తాకాలి. ఓం నారసింహాయ నమః బొటనవేలు ఉంగరపు వేలుతో కుడి చెవును తాకాలి. ఓం అచ్యుతాయ నమః బొటనవేలు చిటికెన వేలుతో నాభిని అంటే బొడ్డును తాకాలి. ఓం జనార్దనాయ నమః అరచేతితో వక్షస్థలమును తాకాలి. ఉపేంద్రాయ నమః కరాగ్రముతో శిరస్సును తాకాలి. హరయే నమః ముకుళిత హస్తముతో కుడి భుజాన్ని తాకాలి. ఓం శ్రీకృష్ణాయ నమః ముకుళిత హస్తముతో ఎడమ భుజాన్ని తాకాలి. ఈ విధముగా ఆచమనం చేస్తే శరీర అవయవములన్నీ పవిత్రములై శ్రీమన్నారాయణునితో సమానుడవుతాడని శాస్త్రముల వచనము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.